హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథల్లో అత్తగారి అత్తగారు నీళ్లబండి బసవయ్య అనే కథ గురించి తెలుసుకుందాము. వచ్చిన రెండో రోజు నీళ్లకు పోయిన కొత్త బండి వాడు సాయంకాలం 4 గంటలైనా రాకపోవడం చూసి, ఏమిటి ఈ కొత్త వెధవ బండిని బసవయ్యను ఇంకా తీసుకురాలేదే అంటూ మా అత్తగారు ఆదుర్దా పట్టం మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకు తోలుకొచ్చారు బండిని తూలుతూ. ఆ రాత్రి భోజనానికి కూర్చోబోతున్న మా అత్తగారు వెండి కంచం, చెంబు, గ్లాసు కనిపించడం లేదని కంగారు పడుతూ వంటవాడు తను వెదకడం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో కొత్త బండి వాడిని అనుమానించారు. ప్రొద్దుటే బసవయ్యకి తెలగపిండి, ఉలవపిండి కావాలని వంటింటి వైపు వచ్చాడు. అందరం హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారట్లాడుతూ ఉండడం చూశానే. పోనీ వాడిని పోలీసులకు పట్టిస్తే అన్నారు. ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు. ఏం చేయాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాన్ని, చెంబును వర్ణిస్తూ అవి రెండూ తనకు చేసిన సేవను, ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని, ఆ వెండి ఎన్ని వెండి పాత్రల నుంచి గ్రహించబడ్డది, ఆ పాత్రలన్నీ ఏనాటివో, ఎట్లాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అవన్నీ కరిగించి చివరకు కంచం, చెంబు తయారు చేయించాలని వాటి హిస్టరీ చెబుతూ కంటతడి పెట్టారు. పోనీలే అమ్మ, ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చిన ఆ కంచం, చెంబు గొప్పతనం, వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు మా అత్తగారు. ఆ సమయంలో మా పాత బండివాడు వచ్చాడు. వాడిని చూస్తూనే మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. జరిగిందంతా వాడికి ఒక్క క్షణంలో చెప్పి తన అనుమానం ఇంకా ఆ కొత్త బండివాడి మీదనే ఉందన్నారు. వాడు కూడా సందేహిస్తూ, నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు, మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు. మర్నాడు కొత్తవాడిని తోట పని చూస్తుండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు. పాతవాడు మామూలుగా వచ్చే టైంకి రాలేదు. వీడికి ఏమొచ్చిందో తెగులు అని సణుక్కుంటూ నా కంచం, చెంబు ఏమైనాయో అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు. గేట్లో బసవయ్య మెడలో గంటల చప్పుడు వినిపించింది. మరుక్షణం మా పాతబండివాడు పెద్దమ్మగారు, పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. ఏమిట్రా, ఏమైంది అంటూ మా అత్తగారు ఎదురెళ్లారు. వాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరై మాటలు రాక అవస్థపడి, మీ వెండి కంచం, చెంబు దొరికినాయి అమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాతగుడ్డ మూట విప్పి చెంబు, కంచం బయటకు తీశాడు. మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాడిని ఎంతో మెచ్చుకుంటూ 100 ఏళ్లు బ్రతకమని దీవించారు. ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకు చెందుతాయన్నాడు. బసవయ్యకు ఎలా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు. మన బసవయ్య ఎద్దు కాదు పెద్దమ్మగారు, నిజంగా అది బసవేశ్వరుడే. మనమంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య. బసవయ్య లేకపోతే మీకు కంచం, చెంబు దొరికేవి కావు. ఎట్లాగా? అవునమ్మగారు, నేను ఈడ నుంచి బండి కట్టుకుని వెళ్ళాను కదండి. నేను ఎప్పుడూ నేరుగా మన పాతింటికి వెళ్ళి నీళ్లు తీసుకుని ఎక్కడ ఆగకుండా ఇంటికి వస్తానండి. అది అలవాటు. ఈరోజు పోతూ ఉంటే సడన్గా ఒక బీడీ దుకాణం ముందు ఆగాడండి బసవయ్య. నాకు ఆశ్చర్యం వేసి, ఏందిరా ఇదే బసవయ్య ఎక్కడెందుకు ఆగాడా అనుకుంటూ ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వి, ఎద్దు భలే తెలివైంది, నువ్వు లేనప్పుడు వచ్చిన బండోడు నా కొట్ట బీడీలు కొనుక్కునేవాళ్లే, అందుకాగింది అన్నాడు. బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఎంతో మెచ్చుకునేది అమ్మగారు. మళ్ళీ బయలుదేరాను. నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్గా మలుపు తిరిగి ఒక సందులో బండిని లాక్కుపోయింది. నేను ఎంత మళ్లించాలని చూసినా నా వల్ల గాల. పక్కన మురిక్కాలవ పక్కన చిన్న చిన్న గుడిసెలు, ఆ సందులోకి బండెళ్లడమే కష్టం. ఎందుకు బసవయ్య ఇటెడుతున్నావని నేను అడుగుతుండగానే ఓ గుడిసె ముందు ఆగాడు బసవయ్య. కిళ్ళీ కొట్టు కాడ ఆగినట్టుందే అని అనుమానం కలిగింది. బండి సప్పుడికి లోపల నుంచి పడుసుపిల్ల పరిగెత్తుకొచ్చి, ఎవరయ్యా నువ్వు, మామ రాలేదే అంది. ఓహోహో అనుకున్నావా? బండి దిగి గబగబా లోపలికెళ్ళా. నాకు అనుమానం ఎక్కువైంది. ఓ పాసుకేసి చూద్దాం, పారుతుందేమో అనుకుని, చూడమ్మాయి, మీ మామ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడేమన్నా మీ దగ్గర దాచిపెట్టామని ఇచ్చాడా అన్నా. రహస్యంగా దాని చెవును దగ్గరికెళ్ళి మొదట బిత్తర చూపులతో తటపటాయించి తర్వాత అవునని తలూపింది. రొట్టిరిగి నేతిలో పడ్డాదని ఆ పిల్ల తల్లికాడ చెప్పా. వాడిని పోలీసులు వెతుకుతున్నారు. పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాడు. పోలీసులు మీ గిరిసి మీద పడతారు కాసేపట్లో అని. ఆ ముసలిది బాబోయ్ అని పెద్ద కేక వేసి నా 2 చేతులు పట్టుకుని, చూడు బాబు, ఆ ముదరష్టపోడు ఒక ఎండి కంచం, చెంబు తెచ్చి నాకిచ్చి దాచిపెట్టమన్నాడు. నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధి గడ్డి తిని దాచిపెట్టా. ఇదిగో అట్లానే పెట్టెలో పెట్టా అంటూ ఈ మూట తెచ్చి నా చేతికిచ్చి అది వాడి చేతికే ఇచ్చేయమని పోలీసులకి సంగతి చెప్పొద్దని బతిమాలింది. చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని అదే రావడం. నీళ్లు కూడా తేలా పెద్దమ్మగారు అని వాడు చెప్తుంటే,
హౌరా హౌరా ఎంత పని ఏం సంగతి. ఆ జట్కా విధవ ఒట్టి దొంగ విధవని నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయింది. ఏడి నా బసవయ్య, నా మహర్షి ఎక్కడ అంటూ గబగబా బయటకొచ్చి బండికి కట్టున్న బసవయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీర్ఘాయుషుతో ఉండమని దీవించారు. ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు. బసవయ్య తిండి కొంత మేం తిన్నాం. ఆ రోజు నుంచి మా నీళ్లబండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడ్డది. బండివాడు మారినప్పుడు పొరపాటును కూడా ఏ కొట్టు దగ్గర బండి ఆపేవాళ్ళు కాదు. బసవయ్య అంటే బండివాళ్లకు హడల్. ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథల్లో అత్తగారు నీళ్లబండి బసవయ్య అనే కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.